Okay, students, we are discussing Unit 3, Reading A and B. The lesson is in two parts. Reading A is Selfish Giant Part 1 and B is Selfish Giant Part 2. And we are discussing Selfish Giant Part 1. Okay, in that Part 1, we have come to know that a giant had a very big and beautiful garden. Children used to play in the garden in the absence of the giant, when the giant was not there. After the arrival of the giant, it drew the children away from the garden and it erected a huge wall around the garden. Children saw it and whispered to each other. They talked to each other. What should they do? Where should they play? How did they play earlier? How enjoyful were they before the arrival of giant? They spoke to each other. They expressed their pain. They expressed their sorrow. వాళ్ళ బాధని ఒకరితో ఒకరు షేర్ చేసుకున్నారు. And they planned to go round the wall and think of how wonderfully they played, how joyfully they played in the garden in the absence when the giant wasn't there. జాయింట్ అక్కడ లేనప్పుడు మనం ఎంత బాగా ఆడుకున్నాం, ఎంత బాగా ఎంజాయ్ చేసాం అనేవన్నీ డిస్కస్ చేసుకున్నారు. స్ప్రింగ్ హ్యాస్ కమ్ బట్ దెర్ వాజ్ నో బ్లోసమ్, దెర్ వాజ్ నో బ్రేకింగ్ అవుట్ ఆఫ్ బ్లోసమ్ ఇన్ ద గార్డెన్ ఆఫ్ ద జాయింట్. ఓకే, అండ్ దేర్ ఐ స్టార్టెడ్ టీచింగ్ యూ అబౌట్ ద ఫిగర్స్ ఆఫ్ స్పీచ్, ద కాన్సెప్ట్ ఆఫ్ ఫిగర్స్ ఆఫ్ స్పీచ్, simile, metaphor and personification. Okay, and we are discussing personification, giving the human attributes, giving the human characteristics to non-living things. Non-living things ni మనుషుల్లా ట్రీట్ చేయడాన్ని, మనుషుల్లా బిహేవ్ చేస్తున్నాయి అని చెప్పడాన్ని, మనుషుల బిహేవియర్ని వాటికి అట్రిబ్యూట్ చేయడం, వాటికి ఇవ్వడం. అట్రిబ్యూట్ చేయడం అంటే వాటికి ఇవ్వడాన్ని ఏమంటారంటే పర్సానిఫికేషన్ అని అంటారు. దట్ ఈస్ వాట్ హ్యాపెండ్ ఇన్ దిస్ లెసన్. డూ యూ అండర్స్టాండ్? స్నో ఈజ్ ట్రీటెడ్ యాజ్ ఎ పర్సన్, ఫ్రాస్ట్ ఈజ్ ట్రీటెడ్ యాజ్ ఎ పర్సన్. డూ యూ అండర్స్టాండ్? స్నో అనేది ఒక పర్సన్, అది ఒక మనిషి అమ్మ. స్నో అనేది ఒక మనిషా? కాదు కదా, కానీ దాన్ని కూడా మనిషిలానే ట్రీట్ చేస్తారు. అలానే ఫ్రాస్ట్ అనేది ఒక మనిషా? ఇస్ ఇట్ ఎ హ్యూమన్ బీయింగ్? బట్ ఇట్ ఈస్ గివెన్ ద ట్రైట్స్ ఆఫ్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్. దాన్ని కూడా మనిషిలానే ట్రీట్ చేస్తారు. డూ యూ అండర్స్టాండ్ వాట్ ఐ సే? లెట్స్ సీ దిస్. పేజ్ నెంబర్ 37. The giant. My garden is my own garden. Anyone can understand that, and I will allow nobody to play in it but myself. Shouted at the children, it's my garden. I don't allow anyone to play in it. I alone should play in it. And గట్టిగా అరిచింది. The children scattered. పారిపోయారు అక్కడి నుంచి వాళ్ళందరూ. స్కాటర్ అంటే చల్లా చెదురుగా పారిపోవడం. Old giant is now. Then the spring came, and all over the country there were little blossoms and birds. Spring season broke out. స్ప్రింగ్ సీజన్ స్టార్ట్ అయింది. ఆ కంట్రీలో అంటే ఆ విలేజ్లో ఉన్న అన్ని గార్డెన్స్లోనూ స్ప్రింగ్ సీజన్ స్టార్ట్ అయింది. అన్ని చోట్ల చెట్లు మళ్ళీ కొత్తగా పూలు పూస్తున్నాయి, కొత్తగా పూత పూస్తున్నాయి, కొత్తగా చిగుర్లు, కొత్తగా ఆకులు, కొమ్మలు, కొత్తగా పళ్ళు పూయడం, ఇవన్నీ జరుగుతుంది. బర్డ్స్ కేమ్ ఇన్ అండ్ దే స్టార్టెడ్ సింగింగ్ ఇన్ ఆల్ ద గార్డెన్స్ ఎక్సెప్ట్ ద గార్డెన్ దట్ బిలాంగ్ టు ద జాయింట్. సీ దట్. ఓన్లీ ఇన్ మై గార్డెన్ ఇట్ వాజ్ స్టిల్ వింటర్. ద ఓల్డ్ జాయింట్ ఈజ్ టెలింగ్ టు us, మనకు చెప్తుంది అన్ని గార్డెన్స్లోనూ స్ప్రింగ్ సీజన్ వచ్చింది, నా గార్డెన్లో మాత్రమే స్ప్రింగ్ సీజన్ రాలేదు. ఇట్ వాజ్ స్టిల్ వింటర్ దేర్, ఇంకా చలికాలమే ఉంది అక్కడ చెప్తున్నారు. ద బర్డ్స్ డిడెంట్ కమ్ టు సింగ్ అండ్ ద ట్రీస్ ఫర్గాట్ టు బ్లోసమ్. దెర్ వాజ్ నో బర్డ్ కేమ్ టు మై గార్డెన్. ఏ బర్డ్ కూడా నా గార్డెన్కి రాలేదు. ఓకే, అండ్ దెర్ వాజ్ నో సింగింగ్ ఆఫ్ ద బర్డ్స్ కూడా ఏం ఏం పాడట్లేదు. దెర్ ఈజ్ నో జాయ్ఫుల్ యాక్టివిటీ ఇన్ మై గార్డెన్. అండ్ ద ట్రీస్ ఫర్గాట్ టు బ్లోసమ్. ట్రీస్ కూడా మర్చిపోయినాయి బ్లోసమింగ్ని, అంటే వికసించడం, మళ్ళీ పూలు పూయడం, కాయలు కాయడం, ఇవన్నీ కూడా ట్రీస్ కూడా మర్చిపోయాయి. ద పీపుల్ హూ వర్ ప్లీజ్డ్ బెస్ట్ వర్ ద స్నో అండ్ ద ఫ్రాస్ట్. దెర్ ఆర్ టూ పీపుల్ హూ వర్ ప్లీజ్డ్, హూ వర్ వెరీ హ్యాపీ. దోస్ టూ పీపుల్ వర్ ద ఫ్రాస్ట్ అండ్ ద స్నో. ఓకే, దే ఆర్ ద డిస్ట్రక్టివ్ ఫోర్సెస్ ఆఫ్ ద నేచర్. అవి పాడు చేస్తాయి కదమ్మా. ఫ్రాస్ట్ అంటే ఏంటి? గడ్డకట్టేయడమేనా? గడ్డగట్టినట్టుగా ఉండిపోవడం, ఫ్రీజింగ్ స్టేట్లో ఉండిపోవడం. ఏదైనా ఎక్కువ రోజులు గడ్డగట్టుకుపోయిందనుకోండి, చెట్లు లాంటివి పాడైపోతాయి లేవా, అవి డ్యామేజ్ అయిపోతాయి లేవా, అవునా కాదా?
అలానే స్నో ఎప్పుడు మంచు అలా కురుస్తూనే ఉందనుకోండి, అది కూడా గార్డెన్ పాడైపోతాయా, చెట్లు కొమ్మలు ఇవన్నీ పాడైపోతాయా లేదా అమ్మా, అవుతాయా లేదా అది. సో దీస్ వర్ ద 2 డిస్ట్రక్టివ్ ఫోర్సెస్ ఆఫ్ ద నేచర్. ఆ రెండు మాత్రమే నా గార్డెన్లో చాలా హ్యాపీగా తిరుగుతున్నాయి అని చెప్తున్నాడు వాడు. ఓకే, దట్ మీన్స్ హిస్ గార్డెన్ ఈజ్ బీయింగ్ డిస్టర్బ్, హిస్ గార్డెన్ ఈజ్ బీయింగ్ డిస్ట్రక్టెడ్. నా గార్డెన్ నాశనం చేస్తున్నాయి రెండు, పాడు చేస్తున్నాయి రెండు డిస్ట్రక్టివ్ ఫోర్సెస్ ఆఫ్ ద నేచర్. చూడండి, ద ఫ్రాస్ట్ని ద స్నోని కూడా హ్యూమన్ బీయింగ్స్లో ట్రీట్ చేశాడు. హెన్స్ ఇట్ ఈస్ కాల్డ్ పర్సానిఫికేషన్. అందుకే దాన్ని పర్సానిఫికేషన్ అని అంటారు. చూడండి, స్నో అండ్ ద ఫ్రోస్ట్ ఆ రెండు మాట్లాడుకుంటున్నాయి చూడండి. లుక్ ఇన్ యువర్ బుక్స్. స్ప్రింగ్ హ్యాస్ ఫర్గాటన్ దిస్ గార్డెన్, సో నౌ వీ కెన్ లివ్ హియర్ ఆల్ ద ఇయర్ రౌండ్. దే వర్ హ్యాపీ, దే వర్ టాకింగ్ టు ఈచ్ అదర్. స్నో అండ్ ద ఫ్రాస్ట్ ఆ రెండింటిని రెండు హ్యూమన్ బీయింగ్స్లో ఇమాజిన్ చేయండి. ఓకే, రెండు విలన్స్ని ఇమాజిన్ చేయండి. అవే కదా పాడు చేస్తే మరి గార్డెన్. అవి ఎక్కువ రోజులు ఉంటే పాడైపోతాయి కదా, తక్కువ రోజులు ఉంటే పర్వాలేదు, ఎక్కువ రోజులు ఉంటే గార్డెన్ పాడైపోతుంది కదమ్మా. సో దే వర్ టాకింగ్ టు ఈచ్ అదర్. వీ వర్ వెరీ హ్యాపీ హియర్, వీ కుడ్ బి వెరీ హ్యాపీ హియర్ బికాస్ స్ప్రింగ్ హ్యాస్ ఫర్గాటన్ టు బ్లోసమ్, స్ప్రింగ్ హ్యాస్ ఫర్గాటన్ టు బ్రేక్ ఇన్, సెట్ ఇన్. ఇక్కడ స్ప్రింగ్ రావడం అనేది మర్చిపోయింది, ఇక్కడ స్ప్రింగ్ సీజన్ రావట్లేదు. వీ డోంట్ నీడ్ టు గో అవే, మనం వెళ్ళిపోక్కర్లేదు. వీ కెన్ లీవ్ హ్యాపీలీ హియర్ రౌండ్ ద ఇయర్, మొత్తం ఇయర్ అంతా ఇక్కడ మనం ఉండిపోవచ్చు అని ఆ రెండు మాట్లాడుకుంటున్నాం. సీ దట్. సో ద స్నో కవర్డ్ అప్ ద గ్రాస్ విత్ హర్ వైట్ క్లోక్. స్నో అంటే తెలుసు కదమ్మా, మంచు. గట్టిగా ఎర్లీ మార్నింగ్ మంచు కురుస్తుందో మనం చూస్తూ ఉంటాం. మొత్తం మన ఇంటి దగ్గర ఉన్న పొలాలు చుట్టుపక్కల ఏరియా అంతా వైట్గా తెల్లగా ఒక స్నో, ఒక ఫాగ్ లాంటితో కవర్ అయిపోతుందా లేదా. CLOAK క్లోక్ అంటే దుప్పటి అని అర్థం ఇక్కడ. సో ఆ స్నో అంతా కూడా చెట్లన్నిటినీ తన తెల్లటి పొగతోటి కప్పేసింది, అంటే దుప్పటిలా కప్పేసిందని చెప్తున్నాడు అనమాట. ఓకే, సీ దట్. CLOAK క్లోక్ అంటే ఒక కోట్ అని అర్థం, ఇక్కడ దుప్పటి అని అర్థం. అండ్ ద ఫ్రాస్ట్ పెయింటెడ్ ఆల్ ద ట్రీస్ సిల్వర్. ఫ్రాస్ట్ హ్యాస్ పెయింటెడ్ ఆల్ ద ట్రీస్ సిల్వర్. ఫ్రాస్ట్ అంటే మంచు ముక్కలేనమ్మా, సిల్వర్ కలర్లోనే కదా ఉంటాయి అవి. ఓకేనా, మొత్తం చెట్లన్నీ కూడా గడ్డ కట్టుకుపోయినాయి, అంటే ఫ్రీజింగ్ స్టేట్లోకి వెళ్ళిపోయినాయి. దాన్నే రైటర్ అలా జైంట్ ఎలా చెప్తుందంటే, ఆ చెట్లు చూడండి అన్నీ సిల్వర్ కలర్లో ఫ్రాస్ట్ అయిపోయింది. ఫ్రాస్ట్ అంతా కూడా పెయింట్ చేసింది సిల్వర్ కలర్, అంటే సిల్వర్ పెయింట్ వేసిందని కదా దాని అర్థం. మొత్తం గడ్డ కట్టేసింది అనమాట. గడ్డ కట్టేస్తే సిల్వర్ కలర్లోనే కనిపిస్తుంది కదా, అలా ఉంది. చెక్అవుట్ దేర్ వన్స్. దెన్ దే ఇన్వైటెడ్ ద నార్త్ విండ్ టు స్టే విత్ దెమ్. నార్త్ విండ్ ఈజ్ అనదర్ డిస్ట్రక్టివ్ ఫోర్స్. చాలా గట్టిగా గాలి వీచేస్తుంది అది. నార్త్ విండ్, నార్థన్ డైరెక్షన్లో వీచే గాలి ఇప్పుడు చాలా గట్టిగా వీస్తుంది. చెట్లు అవి పైకి ఎగిరిపోతుంటాయి, పాడైపోతుంటాయి, చూసారా అవి. దే ఇన్వైటెడ్ దట్ ఫోర్స్ ఆల్సో. నేచురల్ డిజాస్టర్ ఫోర్స్, డిస్ట్రక్టివ్ ఫోర్స్, దాన్ని కూడా పిలిచాయి మళ్ళీ. When he came, he was wrapped up in heavy furs. When the wind comes, ఆ విండ్ వచ్చేప్పుడు ఎలా అవుతుంది, ఇలా సుడిగాలు ఎలా తిరుగుతుంది కదా. ర్యాప్ అప్ అంటే ఇలా సుడిగాల ట్వర్లింగ్, ఇలా ట్వల్ అవుతూ వచ్చి ఇన్ ఫోల్డ్స్, గుంపులుగా గ్రూపులుగా వచ్చి ఇలా దాంతోపాటు అన్నింటినీ తీసుకుని వెళ్ళిపోతుంది అనమాట. అక్కడ ఉన్న చెట్లు, చిన్న మొక్కలు అవి ఉంటాయి చూసారా, వాటితో పాటు ఫోల్డ్ చేసుకుంటూ తీసుకువెళ్ళిపోతుంది. చూడండి, హీ రోడ్ ఆల్ డే అబౌట్ ద గార్డెన్. రోరింగ్ అంటే ఏంటమ్మా, వేచడం అర్థం. హీ బ్లూ ఆల్ డే, మొత్తం రోజంతా గాలి అలా గట్టిగా వీస్తూనే ఉంది. చిన్న మొక్కలు, చెట్లు అన్నీ పాడైపోయింది దాంతోపాటు. ఓకే, అండ్ రిజాయిస్డ్ ఇన్ బ్లోయింగ్ ద చిమ్నీ పాట్స్ ఓవర్. రిజాయిసింగ్ అంటే ఫీలింగ్ వెరీ హ్యాపీ, చాలా హ్యాపీగా ఉన్నాయి ఆ మూడు. ఫ్రాస్ట్ ఈజ్ వెరీ హ్యాపీ, స్నో ఈజ్ వెరీ హ్యాపీ, అండ్ ద విండ్ ఈజ్ బ్లోయింగ్ వెరీ హ్యాపీలీ. విండ్ చాలా గట్టిగా బ్లో అవుతూ చాలా హ్యాపీగా ఉంది అది. ఓకేనా, అండ్ వాట్ ఈజ్ ఇట్ డూయింగ్, సీ ద విండ్, ఇట్ ఈస్ రిజాయిసింగ్, ఇట్ ఈస్ రిజాయిస్డ్ అంటే ఫీలింగ్ వెరీ హ్యాపీ ఇన్ బ్లోయింగ్ ద చిమ్నీ పాట్స్ ఓవర్. బ్లోయింగ్ అంటే ఏంటి, టేకింగ్ ఇట్ అవే, ఎగరేసుకుంటూ వెళ్ళిపోవడం. చిమ్నీ పాట్స్ అంటే తెలుసు కదా, మనకి ఇంటి మీద పెంకులే ఉంటాయి చూసారా, వాటన్నింటినీ లేపుకుంటూ వెళ్ళిపోవడం అనమాట. గట్టిగా గాలేస్తే ఈ రేకులు, చిమ్నీ పాట్స్ అవన్నీ ఎగిరిపోతాయి చూడండి అమ్మ, అలా ఎగిరిపోతున్నాయి అవి. ఓకే, సీ దట్. నార్త్ విండ్ అంటుంది, దిస్ ఈజ్ ఎ డిలైట్ఫుల్ స్పాట్, వీ మస్ట్ ఆస్క్ ద హెయిల్ టు కమ్ ఆన్ విజిట్. వన్ మోర్ డిస్ట్రక్టివ్ ఫోర్స్, ఇంకో దాన్ని పిలుస్తుంది అవి. ఇక్కడ భలే ఉంది మనకి, డిలైట్ఫుల్ స్పాట్. ఇట్స్ ఎ వెరీ హ్యాపీ ప్లేస్ ఫర్ ఎస్. వీ హ్యావ్ అ లార్జ్ గార్డెన్ టు డిస్ట్రాయ్. మనకు ఒక పెద్ద గార్డెన్ ఉంది డిస్ట్రాయ్ చేయడానికి. వీ హ్యావ్ లాట్ ఆఫ్ వర్క్ హియర్. వీ షల్ డూ వన్ థింగ్, వీ షల్ కాల్ ఫర్ వన్ మోర్ డిస్ట్రక్టివ్ ఫోర్స్, హెయిల్. హెయిల్ అంటే వడగళ్ళు తెలుసమ్మా మీకు, వడగళ్ళు వర్షంలో పడతాయి కదా, ఐస్ ముక్కల్లో పడుతుంటాయి. వీ షల్ కాల్ ఇట్ ఓవర్, దాన్ని పిలుద్దామని చెప్తున్నారు వాళ్ళు. ఓకేనా, చూడండి. సో ద ఓల్డ్ హెయిల్ కేమ్, ఇట్ ఈస్ ఏజ్ ఓల్డ్ హెయిల్. హెయిల్ అనేది ఈ మధ్య పడట్లేదు కదా మనకి, ఎక్కడ వడగళ్ళు వాన అనేది ఎప్పుడో కానీ పడదు. సో దే కోల్డ్ ఇట్. ఎవ్రీ డే ఫర్ 3 hours హీ ర్యాటిల్డ్ ఆన్ ద రూఫ్ ఆఫ్ ద క్యాసిల్ టిల్ హీ బ్రోక్ మోస్ట్ ఆఫ్ ద స్లేట్స్. ఎవ్రీ డే హీ యూస్ టు ర్యాటిల్ అంటే బీట్, కొట్టడం. చూడండి, వడగళ్ళు వర్షం ఇలాంటి దాని మీద పడింది అనుకోండి, ఒక రేక్ మీద పడింది అనుకోండి, ఏమవుతాయి, వడగళ్ళు అంటే తెలుసు కదమ్మా, హెయిల్స్ అంటే తెలుసు కదా, చిన్న ఐస్ క్యూబ్స్లో ఉంటాయి అవి. ఓకే, పైనుంచి చాలా ఫోర్స్తో పడతాయి కిందికి. పడితే ఏమవుతుందమ్మా, పెంకుల మీద పడినాయి అనుకోండి, ఆ పెంకులు పగిలిపోతాయా లేదా అవి, అవునా కదా. దట్స్ వాట్ హీ టెల్స్, సీ దట్. సో ద ఓల్డ్ హెయిల్ కేమ్ ఎవ్రీ డే ఫర్ 3 years హీ ర్యాటిల్డ్ అంటే బీటింగ్, కొట్టడం. ఆన్ ద రూఫ్ ఆఫ్ ద క్యాసిల్. రూఫ్ అంటే తెలుసు కదా, స్లాబ్. ఆ స్లాబ్ మీద, క్యాసిల్ అంటే తెలుసమ్మా మీకు, బంగ్లా ఉంది కదా, ఆ బంగ్లా మీద. టిల్ హీ బ్రోక్ మోస్ట్ ఆఫ్ ద స్లేట్స్ అంటే
పెంకులన్నీ చాలా వరకు పగిలిపోయేదాకా అలా వర్షం కురుస్తూనే ఉంది, హెయిల్ స్టార్మ్ జరుగుతూనే ఉంది. అండ్ దెన్ హీ ర్యాన్ రౌండ్ అండ్ రౌండ్ ద గార్డెన్ యాజ్ ఫాస్ట్ యాజ్ హీ కుడ్. ఎంత ఫాస్ట్గా వీలైతే అంత ఫాస్ట్గా మొత్తం గార్డెన్ అంతా ఒకసారి చుట్టూ తిరిగేసి వచ్చింది. అంటే గార్డెన్ అంతా హెయిల్ స్టార్మ్ వచ్చిందనమాట. హీ వాజ్ డ్రెస్డ్ ఇన్ గ్రే. అవి ఏ కలర్లో ఉంటాయమ్మా? గ్రే కలర్లో ఉంటాయి కదా. ఆ విషయాన్నే మనకి జైంట్ అలా చెప్తుంది. ద డ్రెస్ ఆఫ్ ద హెయిల్ వాజ్ ఇన్ గ్రే అండ్ హిస్ బ్రెత్ వాజ్ లైక్ ఐస్. హౌ వాజ్ హిస్ బ్రెత్? దాని ఊపిరి ఎలా ఉందంటే ఐస్లో ఉంది, అంత కూల్గా ఉందన్నమాట. అసలే చలికాలం, అది వింటర్ ఉంది అక్కడ. అప్పుడు దాంట్లో హెయిల్ పడితే ఏమవుతుందమ్మా? ఇంకా చల్లగా అయిపోతుంది కదా, అంత కూల్ స్టేట్లో ఉంది అది. సీదే ఐ సాట్ ఎట్ ద విండో అండ్ లుక్డ్ అవుట్ ఎట్ మై కోల్డ్ వైట్ గార్డెన్. నౌ హీ వాజ్ సిట్టింగ్ ఎట్ ద విండో. చూసుకుంటుంది. ఇంతకుముందు గ్రీన్గా ఉండేది అక్కడంతా, పచ్చగా ఉండేది అక్కడంతా. దెర్ వాజ్ నో గ్రీనరీ ఓవర్ దేర్. ఇప్పుడు అక్కడ గ్రీనరీ లేదు, ఏం లేదు అక్కడ. సో ఇట్ వాజ్ లుకింగ్ ఎట్ ద గార్డెన్, వైట్ గార్డెన్ వైపు చూస్తుంది. అక్కడ అంత తెల్లగా అయిపోయింది. ఎక్కడ చూసినా మంచు, స్నో, ఫ్రాస్ట్ అండ్ హెయిల్ స్టార్మ్స్ అండ్ నార్త్ విండ్స్. ఇవే డిస్ట్రక్టివ్ ఫోర్సెస్ వర్ మూవింగ్ ఓవర్ దేర్. దే వర్ హ్యాపీలీ రోమింగ్ అబౌట్ ద గార్డెన్. ఆ గార్డెన్ అంతా కూడా అటు ఇటు ఇష్టం వచ్చినట్టుగా తిరుగుతున్నాయి. అంటే ఎక్కడ చూసినా న్యాచురల్ డిస్ట్రక్టివ్ ఫోర్సెస్ ఉన్నాయి, నేచర్ డిస్ట్రక్టివ్ ఫోర్సెస్ ఉన్నాయి. సీ దట్ I can't understand why the spring is also late in coming. Still the giant is not able to understand. Why is spring not breaking in? Why is not spring set in? ఇంకా స్ప్రింగ్ సీజన్ ఎందుకు రాలేదు నా గార్డెన్కి? ఐ హోప్ దెర్ విల్ బి చేంజ్ ఇన్ ద వెదర్. అట్లీస్ట్ ఈ వెదర్లో చేంజ్ వస్తే బాగుండేది అని అనుకుంటాం. బట్ ద స్ప్రింగ్ నెవర్ కేమ్ నాట్ ద సమ్మర్. స్ప్రింగ్ సీజన్ రాలేదు, సమ్మర్ లేదు అక్కడ. ఎప్పుడు ఒకటే సీజన్ ఉండిపోయింది. ఏంటది? వింటర్. స్నో ఈజ్ దేర్, ఫ్రాస్ట్ ఈజ్ దేర్, హెయిల్ ఈజ్ దేర్, నార్త్ విండ్ ఈజ్ దేర్, డిస్ట్రక్టివ్ ఫోర్సెస్. The autumn gave golden fruit to every garden, but to my garden she gave none. See, in other gardens, మిగతా gardens అన్నిట్లో the season, spring has been over, and now autumn season has set in. Autumn season మళ్ళీ స్టార్ట్ అయింది. What happens when it starts in? It gives fruit to all the tree. గోల్డెన్ ఫ్లవర్స్, గోల్డెన్ ఫ్రూట్, రకరకాల చెట్లకి రకరకాల ఫ్రూట్స్ పూస్తూ ఉంటాయి కదమ్మా, అన్నీ పూసినాయి. చెక్ అవుట్ దర్ వన్స్. బట్ ఇన్ మై గార్డెన్ దెర్ వాజ్ నో సచ్ థింగ్, దెర్ వాజ్ నో సచ్ యాక్టివిటీ. ఆటమ్ అనుకుంటుంది తనలో తను, హీ ఈజ్ టూ షెల్ఫిష్. This giant is too selfish. He didn't allow anyone to play in it. He was not allowing anyone to come into our garden to enjoy చేయనివ్వట్లేదు. He was too selfish. That was the reason why they haven't set in. అందుకే స్టార్ట్ అవ్వలేదు. Old giant now says, so it was always winter here, and the north wind and the hail and the frost and the snow danced about through the trees. వాటినే పర్సన్స్లా, వాటినే మనుషులా ట్రీట్ చేస్తారు. అవే డాన్స్, అవే ట్రీస్ చుట్టూ తిరుగుతున్నాయి, అవే చెట్లన్నీ తిరుగుతున్నాయి, అవే తిరుగుతున్నాయి హ్యాపీగా అని చెప్పాడు. దట్ వాస్ ద ఎండ్ ఆఫ్ ద ఫస్ట్ పార్ట్. Shall start the second part now. Second part is bit interesting. మీకు చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, చూడండి. చెక్ అవుట్ దట్ వన్స్. Selfish giant part 2. Old giant. One morning I was lying awake in bed when I heard some lovely music. ఒకరోజు పొద్దుట దానికి మెలకు వచ్చి బెడ్ మీద అలానే పడుకుని ఉంది. లయింగ్ అంటే పడుకుని ఉండడం, బెడ్ మీద అలానే పడుకుని ఉంది. హీ హర్డ్ సమ్ లవ్లీ మ్యూజిక్. ఏదో మంచి మ్యూజిక్ వినిపిస్తుంది దానికి. It sounded so sweet that I thought it must be the king's musicians passing by. ఆ మ్యూజిక్ ఎంత ప్లీజింగ్గా, ఎంత ప్లెజెంట్గా ఉందంటే హీ థాట్ దట్ కింగ్స్ మ్యూజిషియన్స్ మైట్ బి పాసింగ్ బై మై క్యాసిల్. రాజు కింగ్ దగ్గర మ్యూజిషియన్స్ ఉంటారు కదమ్మా, మ్యూజిక్ ప్లే చేసే వాళ్ళు ఉంటారు కదా. దే మైట్ బీ ప్లేయింగ్ ద మ్యూజిక్ అండ్ దే మైట్ బీ పాసింగ్ పాస్ మై బిల్డింగ్, పాసింగ్ పాస్ మై క్యాసిల్. నా క్యాసిల్ ముందు నుంచి వెళ్తున్నారేమో అని అనుకుంది. బట్ ఇట్ వాస్ రియలీ ఓన్లీ ఎ లిటిల్ లినిట్ బర్డ్. మన పిచ్చుకలు ఉంటాయి చూసామ్మా మీకు, స్పారోస్ ఉంటాయి కదా, అలాంటి ఒక చిన్ని బర్డ్ అనమాట. సింగింగ్ అవుట్ సైడ్ మై విండో. ఆ విండో బయట అది పాటలు పాడుతుంది. ఇట్ వాస్ సో లాంగ్ సిన్స్ ఐ హ్యాడ్ హర్డ్ ఎ బర్డ్ సింగ్ ఇన్ మై గార్డెన్ దట్ ఇట్ సీమ్ టు బి ద మోస్ట్ బ్యూటిఫుల్ మ్యూజిక్ ఇన్ ద వరల్డ్. చూడండి, వాడి గార్డెన్లోకి ఒక బర్డ్ వచ్చి పాటలు పాడడం అనేది జరిగి చాలా రోజులైంది కదా. సో హీ ఫెల్ దట్ ఇట్ వాస్ ద మోస్ట్ బ్యూటిఫుల్ సింగింగ్ దట్ ఐ హర్డ్ టిల్ నౌ సో ఫార్. ఇప్పటిదాకా నేను విన్న మ్యూజిక్స్ అన్నిటికంటే ఇది చాలా 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 బాగున్నట్టుగా వాడికి అనిపించింది అనమాట. ఎందుకంటే హీ హ్యాడెంట్ హర్డ్ ఎనీ సచ్ కైండ్ ఆఫ్ థింగ్ దీస్ డేస్. ఈ మధ్యకాలంలో ఎప్పుడు అలా జరగట్లేదు కదా. నో బర్డ్ ఈజ్ కమింగ్, నో స్ప్రింగ్ సీజన్, నో ఆటమ్ సీజన్, దెర్ ఈస్ నో గ్రీనరీ, దెర్ ఆర్ నో ఫ్రూట్స్, నో బర్డ్స్, నథింగ్ ఈజ్ దేర్. సో ఆఫ్టర్ లాంగ్ టైమ్ హీ హర్డ్ ఎ బర్డ్ సింగింగ్ ఏ సాంగ్. సో దట్ అపియర్డ్ టు హిమ్, దట్ ఫెల్ట్ హిమ్, దట్ మేడ్ హిమ్ ఫీల్ ఇట్స్ అ బ్యూటిఫుల్ సాంగ్ అని వాడు ఫీల్ అయ్యాడు. చెక్ అవుట్ దర్. ద జాయింట్. The hail has stopped dancing over my head and the north wind has ceased its droning. All of a sudden there was a change in the climate. There was a change in the weather. అక్కడ ఉన్న వెదర్ మారిపోయింది మొత్తం. There was no north wind. There was no roaring of the north wind. ఆ గాలి వేచట్లేదు. There was no rattling of the hail. Hail rattling అనేది లేదు. అంటే వడగళ్ళు వర్షం పడడం అనేది అయిపోయింది. A delicious smell is coming from the window. Now a sweet smell. Delicious smell means what? A sweet smell is coming through the window. వస్తుంది వాడికి. I believe the spring has come at last. Now he understood, he realized, oh, finally spring season has set in my garden. Okay, spring season వచ్చింది.
All destructive forces have ceased. CEASED, ceased అంటే stopped అని అర్థం. North wind has been ceased, hail has been ceased, frost has been ceased, snow has been ceased. Stop, అవన్నీ మాయమైపోయింది. Check out that. The giant jumps out of bed and looks out. So then bedలోంచి పరిగెత్తుకుంటూ వచ్చి చూస్తుంది బయట. Through a little hole in the wall of the wall, the children have crept in. పెద్ద వాల్ కన్స్ట్రక్ట్ చేసింది కదమ్మా, దాంట్లో ఎక్కడ ఒక చిన్న సందు లాంటిది ఉందన్నమాట, చిన్న హోల్ లాంటిది ఉంది. దాంట్లోంచి పిల్లలందరూ లోపలికి క్రెప్ట్ ఇన్ అంటే ఏంటి, పాక్కుంటూ లోపలికి వచ్చారు వాళ్ళు. అండ్ ఆర్ సిట్టింగ్ ఇన్ ద బ్రాంచెస్ ఆఫ్ ద ట్రీ. అందరూ కూడా దేవర్ ఆల్ సిట్టింగ్ ఇన్ ద బ్రాంచ్. సమ్ చిల్డ్రన్ ఆర్ ఆన్ ద ట్రీ, సమ్ చిల్డ్రన్ హియర్, సమ్ చిల్డ్రన్ దే లైక్ బట్ చిల్డ్రన్ ఆర్ సిట్టింగ్ ఆన్ ద ట్రీ. ఇన్ ఎవ్రీ ట్రీ ఐ కుడ్ సీ ఏ లిటిల్ చైల్డ్. ప్రతి ట్రీ మీద, అక్కడ ఉన్న చెట్లన్నిటి మీద ఒక్కొక్క పిల్లడు ఆడుకుంటున్నాడు అనమాట వాడు. The trees were so glad to have the children back again that they had covered themselves with blossoms and were waving their arms gently above the children's heads. The trees were very happy because children have finally come back and they were playing on them. చెట్లన్నీ చాలా హ్యాపీగా ఫీల్ అయినాయి. ఎంత హ్యాపీగా ఫీల్ అయినాయి అంటే, ఎందుకు హ్యాపీగా ఫీల్ అయినాయి, ఇంతకుముందు వెళ్ళిపోయిన పిల్లలందరూ మళ్ళీ వచ్చారు. వాళ్ళందరూ వచ్చి ఆ గార్డెన్లో ఉన్న చెట్లన్నిటి మీద ఎక్కువ వాళ్ళు ఆడుకుంటున్నారు. సో ట్రీస్ హ్యావ్ షెడ్ దేర్ స్నో. వాటి మీద ఉంది చూసారా, ఆ స్నో ఉంది, ఫ్రాస్ట్ ఉంది, ఇవన్నీ ఉన్నాయి కదా, వాటన్నింటినీ వదిలించేసుకున్నాయి అవన్నీ. నౌ దే బర్స్ట్ ఇంటూ బ్లోజమ్. ఇప్పుడు కొత్తగా బ్లోజమ్, కొత్తగా గ్రీనరీ, కొత్తగా ఫ్రూట్స్ వచ్చినాయి, కొత్తగా కొమ్మలు వచ్చినాయి, కొత్తగా మళ్ళీ పోతంతా వచ్చిందనమాట. వన్స్ హౌ దే యూస్ టు బి. ఒకప్పుడు అలా గ్రీన్గా ఉండేవో విత్ ఫుల్ ఆఫ్ బ్లోజమ్ ఉండేవి, మళ్ళీ అలా ఉన్నాయన్నమాట. ఓకే, అండ్ దే స్టార్టింగ్ వేవింగ్ దేర్ బ్రాంచెస్. చేతులు అంటే ఏంటి, వాటి చేతులు ఉంటాయి, వాటికి బ్రాంచెస్ ఉంటాయి కదమ్మా. దే స్టార్టెడ్ వేవింగ్ దేర్ బ్రాంచెస్ జస్ట్ లైక్ ద హ్యాండ్స్. దట్ మీన్స్ ద ట్రీస్ వర్ హ్యాపీ. అంతేనా, మళ్ళీ పిల్లలు వచ్చి వాటి మీద ఆడుకుంటుంటే ట్రీస్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయినాయి. చెక్ అవుట్ దేర్ వర్డ్స్. The birds were flying about and twittering with delight. Now the birds were there. Birds వచ్చినాయి మళ్ళీ అవి. They were flying about the trees. అవి కూడా చెట్ల మీద ఎగురుతున్నాయి. అండ్ they were twittering అంటే ఏంటి, కిలకిల మన సౌండ్స్ చేస్తాయి కదా, the cry of the birds. క్రై అంటే యాడ్ అవ్వడం కాదమ్మా ఇక్కడ. ఓకే, ద సౌండ్ మేడ్ బై ద బర్డ్స్. మళ్ళీ అవి సౌండ్ చేస్తున్నాయి అవి. అండ్ ద ఫ్లవర్స్ వర్ లుకింగ్ అప్ త్రూ ద గ్రీన్ గ్రాస్ అండ్ లాఫింగ్. నౌ ఫ్రమ్ ద గార్డెన్, అక్కడ గ్రీన్ గ్రాస్ ఉంది కదమ్మా, దాంట్లోంచి ఫ్లవర్స్ వర్ లుకింగ్ అప్. ఫ్లవర్స్ స్టార్టెడ్ blossoming. Flowers కూడా మళ్ళీ బ్లాసమింగ్ స్టార్ట్ చేసినాయి. అండ్ దే వర్ లుకింగ్ అప్ విత్ హ్యాపీ మూడ్. ఎవ్రీవేర్ యాక్టివిటీ స్టార్టెడ్, హ్యాపీ మూమెంట్ స్టార్టెడ్, హ్యాపీ యాక్టివిటీ స్టార్టెడ్. ఇదే ఇట్ వాజ్ ఏ లవ్లీ సీన్. చాలా అందంగా ఉంది అది. చాలా రోజులు అయింది కదా అలా కనిపించి, వాడికి అందంగా కనిపించింది. ఓన్లీ ఇన్ వన్ కార్నర్ ఇట్ వాజ్ స్టిల్ వింటర్. ఇక్కడ అంతా బాగానే ఉంది కానీ ఒక కార్నర్లో మాత్రం ఇంకా ఎలా ఉంది అది, వింటర్. బికాస్ ఇట్ వాజ్ ద ఫార్దెస్ట్ కార్నర్ ఆఫ్ ద గార్డెన్. ఆ గార్డెన్లో ఫార్దెస్ట్ అంటే బాగా మూలెక్కడో చివరి అనమాట, అక్కడ ఉందా. అండ్ ఇన్ ఇట్ వాజ్ స్టాండింగ్ ఏ లిటిల్ బాయ్. అక్కడ ఒక చెట్టు ఉందమ్మా, ఒక చిన్న బాబు ఉన్నాడు, వాడు అక్కడ నించుని ఉన్నాడు. హీ వాజ్ సో స్మాల్ దట్ హీ కుడెంట్ రీచ్ అప్ టు ద బ్రాంచెస్ ఆఫ్ ద ట్రీ. హీ వాజ్ ట్రయింగ్ టు క్లైంబ్ ఓవర్ ద ట్రీ. చెట్టు ఎక్కడానికి ట్రై చేస్తున్నారు కానీ పాపం వాడు చాలా చిన్నగా ఉన్నాడు. హీ కుడెంట్ క్లైంబ్ ఇట్ ఓవర్, ఎక్కలేకపోతున్నాడు వాడు. చెక్అవుట్ దేర్ వన్స్. అండ్ హీ వాజ్ వ్యాండరింగ్ ఆల్ అరౌండ్ ఇట్ క్రయింగ్ బిటర్లీ. పాపం వ్యాండరింగ్ అంటే చుట్టూ తిరిగాడు, మూవింగ్ రౌండ్. ఆ చెట్టు చుట్టూ పాపం తిరిగేస్తున్నాడు వాడు, క్రయింగ్ అబౌట్ హౌ టు క్లైంబ్. మిగతా చెట్లు అందరూ ఆడుకుంటున్నారు కదా, పాపం వీడు మాత్రం అక్కడ ఉండిపోయాడు అనమాట. ఓకే, సో వీడు ఆ చెట్టు చుట్టూ, వ్యాండరింగ్ అంటే చెట్టు చుట్టూ తిరగడం, అలా ఏడుస్తూ తిరుగుతున్నాడు వాడు. The poor tree was still quite covered with frost and snow, and the north wind was blowing and roaring about it. See, now all the destructive forces were concentrated at this tree. ఈ చెట్టు మీదే కదా, ఏ పిల్లడు లేడు, ఎవరు ఆడుకోవట్లేదు కదా. Now north wind was roaring over there, hail was beating the tree. All the destructive forces were again there on the tree. ఆ చెట్టు దగ్గర ఉన్నాయన్నమాట అవన్నీ. Check out there once. Climb up, little boy, said the tree, and it bent its branches down as low as it could. What did the tree say? Climb it, my dear boy. Climb over me. నా మీద నువ్వు క్లైంబ్ చెయ్యి. దెన్ ఆల్ దీస్ డిస్ట్రక్టివ్ ఫోర్సెస్ వుడ్ గో అవే. నా దగ్గర నుంచి వెళ్ళిపోతాయని చెప్పి వాట్ బ్రతిమాతుంది మా ట్రీ అది. ఓకే, సీ అవుట్ దట్. బట్ ద లిటిల్ బాయ్ వాజ్ టూ టైనీ. వాడు చాలా పాపం, చాలా టైనీ అంటే తెలుసు కదా, చాలా చిన్నగా ఉన్నాడు వాడు. ఇట్ వాజ్ దెన్ మై హార్ట్ మెల్టెడ్. అది చూసి వీడి హృదయం అంతా కూడా ద్రవించిపోయింది. మెల్టెడ్ అంటే ఫెల్ట్ వెరీ హ్యాపీ, ఫెల్ట్ వెరీ పిటీ. చాలా బాధపడ్డాడు అనమాట. నవ్ యూ సీ దట్. వాట్ డిడ్ హీ డూ? వాడు ఏం చేశాడో చూడండి. The giant, how selfish I have been. Now he realized, now he understood why spring hasn't arrived, why autumn hasn't arrived, why trees forgot to blossom. చెట్లు ఎందుకు చిగురించలేదో వాడికి అప్పుడు అర్థమైంది. బర్డ్స్ ఎందుకు రాలేదో వాడికి అప్పుడు అర్థమైంది. స్నో, ఫ్రాస్ట్, హెయిల్, నార్త్ విండ్ ఎందుకు, ఆ నెగిటివ్ ఫోర్సెస్ ఎందుకు ఉండిపోయినాయో వాడికి అర్థమైంది. బికాస్ ఐ హ్యావ్ బీన్ వెరీ సెల్ఫిష్. నేను చాలా సెల్ఫిష్గా, చాలా స్వార్థంతో ఆలోచించాను. ఐ డిడెంట్ అలౌ ఎనీబడి టు కమ్ ఇన్ హియర్ అండ్ ప్లే. ఎవరిని అలౌ చేయలేదు నేను. దట్స్ వై ఆల్ దీస్ డిస్ట్రక్టివ్ ఫోర్సెస్ హ్యావ్ బీన్ దేర్ ఇన్ మై గార్డెన్. నా గార్డెన్లో అందుకే ఉండిపోయినాయి. దట్స్ వై మై ట్రీస్ హ్యావ్ ఫర్గాటన్ టు బ్లోసమ్. నా చెట్లు చిగురించలేదు. నో బర్డ్స్ కమ్ టు మై గార్డెన్ అన్న విషయం వాడికి అర్థమైంది. నౌ ఐ నో వై ద స్ప్రింగ్ వుడెంట్ కమ్ హియర్. ఐ విల్ పుట్ ద పువర్ లిటిల్ బాయ్ ఆన్ ద టాప్ ఆఫ్ ద ట్రీ అండ్ దెన్ ఐ విల్ నాక్ ద వాల్ డౌన్.
వాడు అప్పుడు డిసైడ్ చేసుకున్నాడు, ఫస్ట్ ఐ విల్ డూ వన్ థింగ్, ఐ విల్ పుట్ దట్ లిటిల్ బాయ్ హూ వాజ్ నాట్ ఏబుల్ టు క్లైమ్ ద ట్రీ, అక్కడ చెట్టు ఎక్కలేకుండా ఉన్నాడు కదా ఒక అబ్బాయి, వాడు నేను ఫస్ట్ చెట్టు ఎక్కిస్తాను, అండ్ ఐ నాక్ డౌన్ ద వాల్, నాక్ అంటే పడగొట్టేయడం, కొలాప్స్ ద వాల్ని పడగొట్టేస్తాను నేను, అండ్ మై గార్డెన్ షల్ బీ ద చిల్డ్రన్స్ ప్లే గ్రౌండ్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్. ఇమీడియట్లీ హీ డిసైడెడ్ దిస్ గార్డెన్ విల్ బీ ద చిల్డ్రన్స్ ప్లే గ్రౌండ్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్, వాళ్ళే ఆడుకుంటారు హ్యాపీగా అని డిసైడ్ చేసుకున్నాడు. ఐ వాజ్ రియలీ వెరీ సారీ ఫర్ వాట్ ఐ హెడ్ డన్. నౌ హీ రిపెంటెడ్ అంటే బాధపడ్డాడు, పశ్చాత్తాపడ్డాడు, వాడు నేను చేసిన చాలా తప్పని తెలుసుకున్నాడు. సో ఐ క్రెప్ట్ డౌన్ స్టేర్స్ అండ్ ఓపెన్ ద ఫ్రంట్ డోర్ క్వైట్ సాఫ్ట్లీ అండ్ వెంట్ అవుట్ ఇంటు ద గార్డెన్. చూడండి, వీడు పైనుంచి రావడం చూశారనుకోండి, మళ్ళీ పిల్లలందరూ భయపడి పారిపోతారా లేదా వాడు. సో హీ క్రెప్ట్ వెరీ స్లోలీ, వెరీ సైలెంట్లీ. క్రీప్ అంటే పాక్కుంటూ నెమ్మదిగా నడుచుకుంటూ రావడం అంటే స్లోగా వచ్చాడు అనమాట వాడు, ఏ గొడవ చేయకుండా. మళ్ళీ వీడు వస్తున్నాడని చూస్తే వాళ్ళందరూ పారిపోతారు కదమ్మా, అందుకని చాలా సైలెంట్గా వచ్చాడు వాడు. బట్ వెన్ ద చిల్డ్రన్ saw me, they were so frightened that they all ran away and the garden became winter again. కానీ వీడు చిన్న పిల్లడేం కాదు కదా, హీ వాజ్ హ్యూజ్, చాలా పెద్దవాడు కదా వాడు రాగానే పిల్లలందరూ వాడిని చూసి మళ్ళీ పారిపోయారు. వెన్ ద చిల్డ్రన్ ran away again the garden has become its usual state. మళ్ళీ అంత వింటర్ వచ్చేసింది, మళ్ళీ స్నో, ఫ్రాస్ట్, ఎవ్రీథింగ్ హ్యాస్ కమ్ there, మళ్ళీ అవన్నీ వచ్చేసింది. ఓన్లీ ద లిటిల్ బాయ్ డిడెంట్ రన్, ఫర్ హిజ్ ఐస్ వర్ సో ఫుల్ ఆఫ్ టీయర్స్ దట్ హీ డిడెంట్ సీ మీ కమింగ్. కార్నర్లో చిన్న బాబు ఉన్నాడు చూడండి, వాడు మాత్రం పారిపోలేదు, హీ వాజ్ స్టిల్ దేర్, వాడు మాత్రం అక్కడే ఉన్నాడు. బికాస్ హిజ్ ఐస్ వర్ ఫుల్ ఆఫ్ టీయర్స్, ఏడ్చి వాడు కళ్ళంతా కళ్ళనీళ్ళు వచ్చేసినాయి. సో హీ కుడెంట్ సీ హిమ్, వాడిని చూడలేకపోయాడు, అందుకే వాడు అక్కడ ఉన్నాడు అనమాట. సీ దర్ వన్స్. సో ఐ స్టోల్ అప్ బిహైండ్ హిమ్ అండ్ టుక్ హిమ్ జెంట్లీ ఇన్ మై హ్యాండ్ అండ్ పుట్ హిమ్ అప్ ఇన్ టు ద ట్రీ. ఐ స్టోల్ అప్ బిహైండ్ హిమ్ అంటే నెమ్మదిగా వాడు వెనకాల, వాడు కూడా పారిపోతాడు కదా వీడిని చూస్తే, నెమ్మదిగా వాడు వెనకాల నడుచుకుంటూ వెళ్ళాడు, చేత్తో తీసుకున్నాడు, పుట్ హిమ్ ఆన్ ద ట్రీ, చెట్టు మీద వాడిని ఎక్కించాడు వాడు. We shall see what happened in the next class. Okay, Nama? Thank you.